I want to massage her, please. With me? No, with girls. You want sandwich massage? Sandwich? What? This is you. One lady, another lady. Massage. అమ్మో ఇదే కావాలి నాకు. అరే this night stay here. Why? No, all girls. Party. Massage. పడిచేస్తారు ఇదే బోట్లో శవాలు తీసుకెళ్తాం. నీకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కాదు నోట్ చేసి నాకు బిల్లే సరదా తీర్చేద్దాం. ఇండో బ్యాంకాక్ కంపెనీ అనుకున్నావు మజాకా. బాబు ఇట్రామా దా. బీర్లు ఉన్నాయా? ఉన్నాయి. జనరల్ గా బీర్లు ఏం కలుపుతారు? మామూలుగా మంచినీళ్ళు సోడా కలుపుతారండి. మీకు ఏమైనా స్పెషల్గా కావాలంటే మజ్జిగ కల్పిస్తాను. అబద్ధం చెప్తున్నాడే, బియర్ లో ఏం కలపకూడదు. Why you lying to me? నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? Anyways, go get the beer first. Go. Cheers. With massage. Go inside. అబ్బో ఏ ఒళ్ళు స్పాంజ్ లాగుంది. థ్యాంక్ యూ నీ మేరీ జన్మలో మర్చిపోలేడు. కుఫ్లా. సుబ్రహ్మణ్యం గారు హ్యాపీ న్యూ ఇయర్ సార్. కుఫ్లా ఏంటి? సరే ఏదో ఆడవండి. Darling, wish you happy New Year. థ్యాంక్స్ రా బాబు. నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి 31st నైట్ చూడలేదురా. థ్యాంక్ యూ వెరీ మచ్. You happy? వెరీ హ్యాపీ. You want the Russian girls? రష్యన్ గర్ల్స్ ఎక్కడరా? Not only Russian girls, Kyrgyzstan girls, Uzbekistan girls, Lebanese girls, Philippines girls. ఎక్కడున్నారు వీళ్ళంతా? You come with me, I'll show you. ఇక్కడే ఉండు, వాళ్ళని పిలుచుకొస్తాను. బయలుదేరండి. ఇక్కడ రష్యన్ షో ఉంది, గంట సేపట్లో వచ్చేయచ్చు. పదండి. సంజన ఇంకా లేవలేదండి. సంజన నిద్ర లేచేసరికి వచ్చేయచ్చమ్మా. ఇదిగో చరణ్, పాపను కొంచెం చూసుకోవయ్యా. నిద్ర లేకపోతే పాపకు నిద్ర చాలా. తెలవని షో ఇక్కడే ఉందండి, చూపిస్తానండి. ఇప్పుడు రష్యన్ గర్ల్స్ లో బ్యాలీ డాన్సర్స్ కూడా దొరుకుతారు మనకి. బాబు కొంచెం కాఫీ పట్రామా. మేడం ఏంటయ్యా నువ్వు నా మాట పూర్తి అవ్వకుండానే తెస్తావేంటి? నేను చెప్పిన తర్వాత తావాలి, అర్థమైందా? వీళ్ళంతా ఏరి 1 hour లో వస్తామని చెప్పి బయటికి వెళ్ళారు. మళ్ళీ ఫ్రెష్ గా పెట్టి 2 minutes తర్వాత పట్రా. ఓకే పోమా. బ్యాంకాక్ లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ. ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామా. పాస్పోర్ట్ వచ్చేసింది. Congratulations అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మామా. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా మలిసిన పార్టీ. ఈడవుడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో సోఫియా. వీడికి బిజి పిచ్చి కూడా ఉందట్టి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పద. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పావు? సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్
1 minute డైరెక్టర్ గారు యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. పెన్ను పేపర్ కూర్చోబెట్టరా, రోడ్డు మీద కూర్చోబెట్టు. రండి సార్, రండి సార్, రండి రండి. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి, ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. కూర్చోండి కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, ఎవరిబడి పండు వెన్నెల జాబిలి. ఎక్కడిం దాదన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. ఈ దెబ్బతో మనిషి రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి, పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? ఇక బ్యాక్ బయలుదేరు. అరే డుఫ్లే సార్, ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప దాని బొందా, అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అదే దాని బాబుగాడు ఏడ్రాడు. అడేడ్రా ఈడనండి. అసలు నువ్వు తండ్రివేరా? ఇలాగే 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 పిల్లలు పెట్టేది. నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరికి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కని నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారంటే చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపేనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడైనా సినిమా తీసినా గబుక్కు నమ్మేయకూడదు. My stomach's hurting. I have cramps. ఒక పక్క నొక్కేస్తూ ఇంకో పక్క తిప్పేస్తుంది. ఇంకెలా ఉంది? పట్టుకుని కిందకి లాగేస్తుంది. దాన్నే ఆకలి అంటారు. అందరూ దానికోసమే. దాన్ని ఎంత కమ్ముతావు? దేన్ని? ఆ చేప నాకు కావాలి. నేను అమ్మను. There you go, $100. No. $200. No. $500. Sorry. $1,000. 50,000. చలో, $1,000 plus platinum chain, okay? ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. అందులో ఈ చేప ఒకటి.
ఏమైనా ఇస్తావా? యా. ఏమడిగినా బాగా ఆలోచించుకో. చూసా, ఆకలి కోసం ఆలోచనలో పడ్డావు. లైఫ్లో పెయిన్ ఇదే. ఆకలి ఎన్నో తప్పులు చేయిస్తుంది. ఇది అర్థం చేసుకో. నేను అడిగింది నువ్వు అనుకుంటుంది నేను కాదు. నా బట్టలు ఉతకాలి అంతే. ఈ చేప తిని నా బట్టలు ఉతుకు. ఓకే, దా తినరా. జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళుంటాయి జాగ్రత్త. పెప్పర్ సాల్ట్ లేదు, పర్లేదా? నో ప్రాబ్లం. 1 second. బాసు కరెక్ట్గా ఇచ్చాడా? పాపేది? పాపేది ఏది? పాప కదా చెప్పు తీసుకొడతాను. మరి ఎదుగా ఫోన్ చేసి చెప్పు, పాప పోయిందేనో పడిపోయిందేనో. అంతేనంటావా? భయపడతావేంటయా? చెప్పు, ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి? పోతే ఎంత కష్టం వచ్చిందిరా భగవంతు నాకు. హలో రా, ఏమైంది? సార్ పాప కనిపించట్లేదు సార్. ఏంటి? పాప కనిపించట్లేదు సార్. సార్ మీకు ఫోన్ చేద్దామంటే భయం వేసింది సార్. కొడితే ఒక్కొక్కడికి మూతిపళ్ళు రాలిపోయింది సార్. పాప మీద చేస్తే నేను ఊరుకుంటానా సార్? రే ముందు నాన్నకి రా. పాప నాన్న Hi, Dad. నీకేం కాలేదు కదమ్మా? Nothing happened, Dad. Don't worry. This guy, అతని పేరేంటో తెలియదు కానీ బాగానే హ్యాండిల్ చేశాడు. కాకపోతే కొంచెం పొగరు ఎక్కువ. ఈ రోజు నుండి అతన్ని నా బాడీ గార్డ్గా ఉండమని చెప్పండి. ఎస్ డాడ్, ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. No, Dad, you tell me. Let's hit the beach, baby, here we go. On sunrise in the Bangkok. సార్, చరణ్ నేనే సార్. ఓ చరణ్, Yeah. నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్ లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నావా? ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకునే కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. సార్. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ను కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్తని చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ సార్. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. ఓకే సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది. వావ్. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. Oh. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా, నైస్. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి. కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవరు ఇక్కడ? ఉండొచ్చు. ఓ ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? పద.